ఫ్రెండ్స్, ఓకే, మనం దేవుడిని ఆరాధిస్తాం. ఇక పూజలు చేసే మహానుభావులు ఉండొచ్చు, పూజలు చేయాలి. పూజ చేసే టైం లేని వాళ్ళు గిల్టీ ఫీల్ అయ్యకుండా అయ్యో దేవుడు ఏమనుకుంటున్నారా, కోపం వస్తుందో ఏమరా అనుకుంటారు. అట్లా కూడా ఉండేటోళ్ళు మీ గిల్టులకి నేను రిలీజ్ చేసేది. నేను చెప్పే మాట కనుక మీరు వింటే, ఎవరైతే రోజు పొద్దుగాల దేవుని దీపం పెట్టి గుడికి దర్శనం చేసే టైం లేదో వాళ్ళందరికీ ఈరోజు నా యొక్క ఈ చిన్న 5 నిమిషాలు 2 నిమిషాల మాటల్లో మిమ్మల్ని ఆ యొక్క అపరాధ భావన నుంచి తొలగిస్తానని మాటిస్తున్నాను. ఒక దగ్గరికి చప్పట్లు కొట్టండి చూద్దాం. ఎవరైతే వాళ్ళందరూ గుళ్ళకి వెళ్ళడం బంద్ చేస్తారని నేను అంటలేను, అడగాలి. కానీ they will understand the spirit of their visits to the temple. అది ఓకే రైట్. ఫ్రెండ్స్, దేవుడికి మనం ఇచ్చే పుష్పాలు, మనం ఇచ్చే కొబ్బరికాయలు, మనం ఇచ్చే ఊదుబత్తీలు ఎవరు వండేవి? మన పెన్షన్లోకి వెళ్ళి పెడతారు. మనమేనా? కాదు. ఎవరివి? హూ ఇస్ ద క్రియేటర్? గాడ్. అంతే కదా. మీరేనండి, మీరేమిస్తున్నారు? నీ కొడుకు, నీకు చిన్న పాప ఉందండి. ఆ చిన్న పాప, డాడీ వీడున్నాడు, నాన్న బర్త్డే చేస్తా, 100 రూపాయలు ఇవ్వే అని తండ్రి తాను తీసుకుని పోయి వాడు మంచిగా కూల్ కేక్ తెచ్చి సాయంత్రం కూడా కోసి వాడు సగం తిని మిగతా సగం మంచి పెడితే తండ్రి చాలా ఖుషి. నన్ను కూడా నా కొడుకు నా బర్త్డే చేసిండ్రా. కానీ చిన్న పాప ఉంది, 5 ఏళ్ల పాప, 3 ఏళ్ల పాప. ఆమెకు తెలియదు ఎంత నాన్న అని చెప్పి ఏం చేసింది? ఒక బొమ్మ గీసింది తెల్ల కాగితం మీద. నాన్న ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే నాన్న, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అన్నాడు అనుకో, ఆ తండ్రి చివరి శ్వాస వరకు గుండె మీద పెట్టుకుంటాడు, ప్యాంట్ టేబుల్లో పెట్టుకుంటాడు. కాదు ఈడ పెట్టుకుంటాడు. ఏం లేదు, నా బిడ్డరా, నా బర్త్డేకి రాసిన. ఆలోచించండి, దేవుడు కూడా ఆయన ఇచ్చింది ఆయనకే ఇచ్చిన అని అది కూడా మంచి నూనె పెట్టకుండా పనికిరాని చెత్త నూనె. ఓంకారం గురించి మాట్లాడు. మీరు ఏ క్షణమైతే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ మానేస్తారో ఆ క్షణం నుంచే మన శరీరంలోని ఈ యొక్క గ్రంథంలో స్నిగ్ధత, విస్కాసిటీ పెరిగి ఇలా దరిద్రమైన మొత్తం కెమికల్స్, దాంట్లో 10% కూడా ఆయిల్ ఉండదు నాకు తెలుసు, అయినా కూడా ప్యాకెట్లు ఇస్తారు. ఇలా గాలిలో వచ్చిన హైదరాబాద్ మొత్తం లేకపోతే మీరే పట్టించుకోండి. సరే, దాని గురించి అందరూ చెప్తాను, నేను చెప్పాల్సి. నౌ లెట్ మీ కమ్ టు ద మెయిన్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను నిజంగా దేవునికి సమర్పించాడు నిజమైన పుష్పాల గురించి మీతో షేర్ చేసుకుంటాను. 100,000 మంది జీవితాలు మారిపోయి ఈ యొక్క నేను చిన్న విషయం చివరికి నేను చాలా స్పీచ్లలో చెప్తుంటాను. దే లవ్ ఇట్. అండ్ నేను మీకు ఇది చెప్పినంటే మీరు అడిగితే నిజం. ఓకే, చాలా కొత్త విషయము, మీరు ఏం చేసే అవసరం లేదు.